bloody sweet. యేసుక్రీస్తు కేవలం ఒక బోధకుడు కాదు. ఆయన కాలంలోని అత్యంత ప్రమాదకరమైన నేరస్తుల వలె ఉరితీయబడ్డాడు. కాని ప్రేమ మరియు క్షమాపణతో ముడిపడి ఉన్న వ్యక్తిని ఎందుకు బెదిరింపుగా పరిగణించాలి? సాంప్రదాయ బోధనలు సూచించే దానికంటే అతని ప్రభావం చాలా తీవ్రంగా ఉందా? యేసు కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించలేదు. ఆయన ఒక భూగర్భ ఉద్యమాన్ని, సోదరభావంతో కూడిన సోదరభావాన్ని, రహస్య బోధనలను మరియు విప్లవాత్మక ఎజెండాను నిర్మించాడు. తరచుగా సమర్పించబడే శానిటైజ్డ్ వెర్షన్ వలె కాకుండా, అతని లక్ష్యం నేరుగా నిర్మాణాలను ఎదుర్కొంది రాజకీయాలు మరియు మతం రెండింటినీ పాలించే శక్తి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడే కంటెంట్ను ఆస్వాదిస్తే, ఈ వీడియోను లైక్ చేయడం, మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మరియు మరింత ప్రేరణ కోసం మా సంఘంలో చేరడం మర్చిపోవద్దు. ప్రారంభిద్దాం. ఆయన స్వయంగా ఇలా అన్నారు, నేను శాంతిని తీసుకురావడానికి రాలేదు, కత్తిని తీసుకురావడానికి వచ్చాను. ఆయన ఉనికి మరియు సందేశం ఉన్నత వర్గాలను నియంత్రణలో ఉంచడానికి అనుమతించే పెళుసైన సమతుల్యతను దెబ్బతీసింది. దాదాపు 2000 సంవత్సరాలుగా ఆయన బోధనల తిరుగుబాటు అంశాలను అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. జాడలను తొలగించడంలో వాటికన్ కీలక పాత్ర పోషించింది. అతని తిరుగుబాటు స్వభావం. ప్రజలు తమ దైవిక శక్తిని గుర్తించమని ప్రోత్సహించిన యేసు, నియంత్రణపై నిర్మించబడిన ఏ సంస్థకైనా ప్రమాదకరం. 325 ఏడీలో జరిగిన నేసియా కౌన్సిల్ శాంతియుత ఆధ్యాత్మిక సమావేశం కాదు, ఏకరీతి సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ఒక సైనిక చర్య. సనాతన ధర్మంతో ఏకీభవించని గ్రంథాలు తగలబెట్టబడ్డాయి మరియు అనుచరులు నిశ్శబ్దం చేయబడ్డారు, తరచుగా హింసాత్మకంగా. అపోక్రిఫాల్ గ్రంథాలు మరియు డెడ్ సీ స్క్రోల్స్ కోల్పోయిన దాని గురించి ఒక సంగ్రహావలోకనం అందిస్తాయి. ఈ రచనలు స్థాపించబడిన క్రమాన్ని ధిక్కరించిన యేసును వర్ణిస్తాయి. ఆ దైవిక అధికారాన్ని బోధించాయి. వ్యక్తులలో నివసించాడు, పూజారులను అనవసరం చేశాడు. అతను ప్రజలకు ఉపమానాలలో మాట్లాడాడు, కాని తన సన్నిహిత అనుచరుల కోసం సత్యాలను కేటాయించాడు. విలువైన వారికి మాత్రమే అందుబాటులో ఉండే దాచిన జ్ఞానాన్ని సూచించాడు. యేసు ఉద్యమం చట్టపరమైన నిర్మాణాల వెలుపల పనిచేసే సమూహాలను పోలి ఉంటుంది. చట్టానికి అతీతంగా ఒక కుటుంబాన్ని నడిపించే నాయకుడిలా, అతను మతపరమైన మరియు రాజకీయ నియంత్రణను వ్యతిరేకించే అనుచరులను నిర్మించాడు. ప్రతిదీ విడిచిపెట్టిన అంకితభావంతో కూడిన శిష్యులను ఆకర్షించే అతని సామర్థ్యం అతని ఆజ్ఞాపించే ఉనికిని మరియు బలవంతపు దృష్టిని సూచిస్తుంది. నిష్క్రియాత్మక వ్యక్తి యొక్క ఆధునిక అవగాహనలకు భిన్నంగా, చారిత్రక యేసు చైతన్యవంతుడు మరియు ఘర్షణాత్మకుడు, ఆలయ ప్రముఖులను మరియు రోమన్ దళాలను సవాలు చేశాడు. అతని సందేశం నియంత్రణను బెదిరించింది. ప్రతి వ్యక్తిలో పరలోక రాజ్యం ఉందని అతను ప్రకటించిన ప్రతిసారీ, అతను మానవాళికి మరియు దైవికానికి మధ్య సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని బలహీనపరిచాడు. రాజకీయ మరియు మతపరమైన అధికారులు ప్రమాదాన్ని అర్థం చేసుకున్నారు. ప్రజలు నేరుగా ఆధ్యాత్మికతను యాక్సెస్ చేస్తే, పాలకులు ఏ పాత్ర పోషిస్తారు? వారికి యేసు కేవలం మోసపూరిత గురువు కాదు, కానీ వారి శక్తికి నిజమైన ముప్పు. అతని బోధనలు అతని కాలపు అంచనాలకు అనుగుణంగా లేవు. ఈ ప్రపంచానికి ఆవల మరియు ప్రస్తుత క్షణంలో ఉన్న రాజ్యం గురించి ఆయన మాట్లాడారు. ఈ దర్శనం ఆలయ త్యాగాలు, కఠినమైన సోపానక్రమాలు మరియు రాజకీయ అధికారులకు విధేయత చుట్టూ తిరుగుతున్న ప్రబలమైన మత క్రమానికి ప్రత్యక్ష వ్యతిరేకతగా ఉంది. సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించే ఊహించిన మెస్సియానిక్ నాయకుడిలా కాకుండా, యేసు విధానం చాలా విధ్వంసకరంగా ఉంది. ఇది నియంత్రణ పునాదిపైనే దాడి చేసింది. మనం బోధించిన ప్రతిదానిని ప్రశ్నించడం ప్రారంభించే క్షణాలు ఉన్నాయి. మనం నమ్మిన దానికంటే నిజం చాలా క్లిష్టంగా ఉండవచ్చని గ్రహించాము. ఆ క్షణాల్లో కొత్త దృక్కోణాలను కనుగొనడం ప్రతిదీ మార్చగలదు. నిషేధించబడిన రహస్యాలు, యేసు గురించి కోల్పోయిన జ్ఞానం, అతని వెల్లడి ద్వారా స్పష్టత మరియు శాంతికి మార్గాన్ని అందిస్తుంది. ఈ పుస్తకం అతని ప్రవచనాలలోకి వెళుతుంది మరియు ముందుకు ఏమి ఉందో అంతర్దృష్టిని అందిస్తుంది. ఇది పిన్ చేసిన వ్యాఖ్యలో ఉచితంగా అందుబాటులో ఉంది. ఎడిషన్ పోయే ముందు ఇప్పుడే దాన్ని పొందండి.
మరొక చెంపను తిప్పమని అతని సూచనలు సాత్వికతను ప్రతిబింబిస్తాయని చాలామంది భావిస్తారు, అయితే కొన్ని వివరణలు దీనికి విరుద్ధంగా సూచిస్తున్నాయి. రోమన్ సమాజంలో చేతి వెనుక భాగంతో ఒకరి కుడి చెంపపై కొట్టడం ఆధిపత్య ప్రదర్శన. మరొక చెంపను అందించడం ద్వారా ఒక వ్యక్తి తమ దురాక్రమణదారుడిని యజమాని మరియు అధీనుడిగా కాకుండా సమానంగా ఘర్షణకు బలవంతం చేశాడు. ఈ నిష్క్రియాత్మక చర్య నిశ్శబ్ద విప్లవం, రోమ్ మరియు ఆలయ ఉన్నతవర్గం విధించిన సామాజిక సోపానక్రమాన్ని అంగీకరించడానికి నిరాకరించడం. ప్రారంభ క్రైస్తవ వైవిధ్యం యొక్క అత్యంత బహిర్గత ఆవిష్కరణలలో ఒకటి 945లో ఈజిప్టులో కనుగొనబడిన నాగ్ హమ్మడి గ్రంథాలు ఉన్నాయి. థామస్ సువార్తతో సహా ఈ రచనలు యేసు యొక్క ప్రత్యామ్నాయ దృక్పథాన్ని అందిస్తాయి. ఆయనను ఆరాధనను కోరుకునే మెస్సియగా చిత్రీకరించడానికి బదులుగా, వారు ఆయనను దాచిన జ్ఞానం యొక్క గురువుగా, వ్యక్తులలోని దైవిక స్పార్క్ను మేల్కొల్పగల జ్ఞానమైన గ్నోసిస్ను బహిర్గతం చేసే మార్గదర్శిగా చిత్రీకరిస్తారు. ఈ వివరణలో మానవ అజ్ఞానం కేవలం ఆధ్యాత్మిక వైఫల్యం కాదు, ఆర్కాన్స్ అని పిలువబడే కనిపించని శక్తులు ఉపయోగించే అణచివేత సాధనం. వారు ప్రజలను తమ స్వంత శక్తికి అందంగా ఉంచడంలో వృద్ధి చెందుతారు. ఈ దృక్పథం యొక్క చిక్కులు పేలుడుగా ఉంటాయి. ప్రతి వ్యక్తిలో దైవత్వం నివసిస్తుంటే, మత సంస్థలు, పూజారులు మరియు మధ్యవర్తులు అనవసరంగా మారతారు. కఠినమైన సిద్ధాంతాల కింద ఏకీకృత చర్చి కోసం పెరుగుతున్న ఒత్తిడితో ఈ ఆలోచన ఢీకొట్టింది. రాజకీయ ఐక్యతను బలోపేతం చేసే విశ్వాసాన్ని కోరుకునే రోమన్ సామ్రాజ్యం, వ్యక్తిగత ఆధ్యాత్మిక సార్వభౌమత్వాన్ని ప్రోత్సహించే ఉద్యమానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఫలితంగా ఈ గ్నోస్టిక్ గ్రంథాలలో ఎక్కువ భాగం అణచివేయబడ్డాయి మరియు వాటి బోధనలు అస్పష్టంగా ఉన్నాయి. మతపరమైన అధికారాన్ని ఏకీకృతం చేయడానికి ప్రయత్నించిన వారిని మత విశ్వాసులుగా పరిగణించారు. ఇంతలో 1947లో కుమ్రాన్లో కనుగొనబడిన డెడ్ సీ స్క్రోల్స్ స్పష్టంగా క్రైస్తవులు కాకపోయినా, ఆలయం నుండి అవినీతిని తొలగించే మెస్సియ కోసం ఎదురుచూస్తున్న యూదు వర్గాలపై వెలుగునిచ్చాయి. కొంతమంది పండితులు ఈ సమూహాలకు మరియు యేసు ఉద్యమానికి మధ్య సారూప్యతలను చూస్తారు, ఎందుకంటే రెండూ మతపరమైన స్థాపనను తిరస్కరించాయి మరియు ప్రపంచం యొక్క భారీ పరివర్తనను ఊహించాయి. దాచిన సత్యాలు ఎల్లప్పుడూ ప్రజల నుండి దాచబడతాయి, కానీ వాటిని మీ నుండి దాచాల్సిన అవసరం లేదు. మనకు తెలుసని అనుకున్న ప్రతిదానిని సవాలు చేసే వెల్లడిలను అన్వేషించండి. ఈ ఉచిత పుస్తకం యొక్క కొన్ని కాపీలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. పిన్ చేసిన వ్యాఖ్యలో మీది ఇప్పుడే పొందండి. యేసు ఉద్దేశపూర్వక చర్యలు మరియు గూఢమైన ప్రసంగం శత్రు వ్యవస్థలో వ్యూహాత్మకంగా కదిలిన నాయకుడిని ప్రతిబింబిస్తాయి. అతని అనుచరులు ఖాళీ వాగ్దానాల కోసం తమ జీవితాలను వదులుకోలేదు. వారు అతనిలో కఠినమైన నియంత్రణ నిర్మాణాలను తిరస్కరించే విప్లవాత్మక దృష్టిని చూశారు. రాజకీయ పాలనకు మించిన ఆధ్యాత్మిక రాజ్యం గురించి ఆయన మాట్లాడారు, అయితే ప్రతి వ్యక్తిలో ఉంది. దైవిక ప్రాప్యతకు సంస్థాగత మధ్యవర్తిత్వం అవసరమనే నమ్మకాన్ని నేరుగా సవాలు చేశారు. అతని ప్రతిఘటన నిశ్శబ్దంగా ఉంది కానీ బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. తరువాత అతని అనేక నమ్మకాలు కేంద్ర మత అధికారానికి అనుకూలంగా తొలగించబడ్డాయి. ప్రారంభ చర్చి సామ్రాజ్య పర్యవేక్షణలో అభివృద్ధి చెందింది, క్రైస్తవ మతాన్ని రాజకీయ ఐక్యతకు సాధనంగా రూపొందించింది. సామ్రాజ్య నిర్మాణ ప్రయోజనాలకు సేవ చేయాలంటే విశ్వాసం వ్యక్తిగత జ్ఞానోదయం కోసం వికేంద్రీకృత పిలుపుగా ఉండలేకపోయింది. ఒక సోపానక్రమం స్థాపించబడింది, సిద్ధాంతాలు ప్రామాణికం చేయబడ్డాయి మరియు ప్రత్యామ్నాయ వివరణలు యేసు మిషన్ మత విశ్వాసాలుగా ముద్ర వేయబడింది. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించే ఏదైనా అభిప్రాయం ప్రధాన స్రవంతి బోధనల నుండి క్రమపద్ధతిలో తొలగించబడింది. సీజర్ను దైవంగా ఉన్నతీకరించిన ప్రపంచంలో నిజమైన అధికారం లోపలి నుండే వస్తుందని నొక్కి చెప్పడం ద్వారా యేసు దీనిని వ్యతిరేకించాడు. దేవుడు దేవాలయాలకే పరిమితం అయ్యాడనే లేదా ఆచారాల ద్వారా నియంత్రించబడ్డాడనే భావనను ఆయన తిరస్కరించాడు. యోహాను 4:24లో ఆరాధన స్థానం లేదా సంప్రదాయం ద్వారా కట్టుబడి ఉండదని, ఆత్మ మరియు సత్యంలో అనుభవించబడుతుందని ఆయన పేర్కొన్నాడు. ఇది రోమన్ పాలన మరియు మతపరమైన ఉన్నత వర్గాలను బలహీనపరిచింది, అనివార్యమైన సంఘర్షణకు వేదికగా నిలిచింది. అతని చర్యలు ఈ ధిక్కారాన్ని బలోపేతం చేశాయి.
గాడిదపై జెరూసలేంలోకి ప్రవేశించడం ఒక మెస్సియానిక్ ప్రవచనాన్ని నెరవేర్చింది. సైనిక విజయం కంటే నైతిక అధికారం ఆధారంగా ప్రత్యామ్నాయ రాజ్యాన్ని ప్రదర్శించింది. ఈ చర్య రోమన్ శక్తి మరియు రాజకీయ రక్షకుడి యూదు అంచనాలను బహిరంగంగా సవాలు చేసింది. ఆలయ ప్రక్షాళన, దీనిలో అతను బల్లలను పడగొట్టి వ్యాపారులను తరిమికొట్టాడు. ఇది హఠాత్తుగా జరిగిన ఆవేశం కాదు, దోపిడీ వ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడి. పవిత్ర స్థలాల వాణిజ్యీకరణను ఖండించడం ద్వారా అతను నేరుగా మతపరమైన మరియు ఆర్థిక ఉన్నత వర్గాలను బెదిరించాడు. చరిత్రలో అధికారంలో ఉన్నవారికి సరిపోయేలా కథనాలను తిరిగి రూపొందించే మార్గం ఉంది. ఆ పరిమితులను ధిక్కరించే అంతర్దృష్టులకు ప్రాప్యత ఉంటే ఎలా ఉంటుంది? మిస్ అవ్వకండి. ఈ పుస్తకం ఇప్పటికీ అందుబాటులో ఉంది, కానీ ఎక్కువ కాలం కాదు. మీకు వీలైనంత వరకు మీ కాపీని భద్రపరచండి. యూదా ద్రోహం తరచుగా సరళీకృతం చేయబడుతుంది, అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఖాతాలు ఒక ముఖ్యమైన కథాంశాన్ని సూచిస్తాయి. 1970లలో వెలికితీసిన యూదా సువార్త అతన్ని దురాశతో నడిచే దేశద్రోహిగా కాకుండా ముందుగా నిర్ణయించిన ప్రణాళికలో భాగస్వామిగా ప్రదర్శిస్తుంది. వివాదాస్పదమైనప్పటికీ ఇది ఆలోచనతో సరిచేస్తుంది. యేసు ఒక అంతర్గత వృత్తంలో పనిచేశాడు. అక్కడ కొంత జ్ఞానం సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించే వారికి మాత్రమే కేటాయించబడింది. అతని ఉరిశిక్ష అతని స్థితిని ముప్పుగా స్థిరపరిచింది. సిలువ వేయడం రోమ్ను సవాలు చేసిన వారికి మాత్రమే కేటాయించబడింది. అసమ్మతికి వ్యతిరేకంగా హెచ్చరికగా పనిచేస్తుంది. అతని మరణం కేవలం మతపరమైన సంఘటన కాదు, సామ్రాజ్య నియంత్రణను ప్రశ్నించే ఉద్యమాన్ని అణచివేయడం. అయినప్పటికీ అతని ప్రభావాన్ని తుడిచిపెట్టడానికి బదులుగా అది అతని ధిక్కరణపై కేంద్రీకృతమైన ఉద్యమానికి ఆజ్యం పోసింది. అయినప్పటికీ ఉద్భవించిన యేసు యొక్క సంస్కరణ ప్రతిఘటనపై సమర్పణను నొక్కి చెప్పింది. ప్రతిఘటనపై సమర్పణ. చక్రవర్తి కాన్స్టాంటైన్ విశ్వాసాన్ని స్వీకరించిన తర్వాత ఒకప్పుడు సమాజం యొక్క అంచులలో పనిచేసే ఉద్యమం సామ్రాజ్య అధికారంతో పొత్తు పెట్టుకోవడం ప్రారంభించింది. క్రైస్తవ మతం యొక్క పెరుగుతున్న ప్రభావం ఒక మూల్యం చెల్లించుకుంది. వ్యక్తిగత ఆధ్యాత్మిక సార్వభౌమాధికారం యొక్క సందేశం మతపరమైన ఏకరూపత మరియు సంస్థాగత నియంత్రణ అవసరం ద్వారా కప్పివేయబడింది. ప్రారంభ క్రైస్తవ సమాజాలు వైవిధ్యంగా ఉండేవి, యేసు బోధనల యొక్క బహుళ వివరణలతో. అనేక సమూహాలు వ్యవస్థీకృత చర్చి అవసరం లేకుండా దైవికంగా ప్రత్యక్ష ప్రాప్యతను నొక్కిచెప్పాయి. అయితే నైసియా వంటి కౌన్సిలు సనాతన సిద్ధాంతాలను స్థాపించడంతో ప్రత్యామ్నాయ అభిప్రాయాలు మత విశ్వాసాలుగా ముద్ర వేయబడ్డాయి మరియు అణచివేయబడ్డాయి. ఒకప్పుడు దృఢమైన సోపానక్రమాలకు సవాలుగా ఉన్నవి క్రమంగా వాటిని బలోపేతం చేసే నిర్మాణంగా రూపాంతరం చెందాయి. ఆలయం మరియు సామ్రాజ్య అధికారం రెండింటినీ ధిక్కరించిన యేసు ప్రతిఘటన కంటే సమర్పణ వ్యక్తిగా తిరిగి ప్యాక్ చేయబడ్డాడు. మీరు ఎంత ఎక్కువ వెలికితీస్తారో అంత స్పష్టంగా తెలుస్తుంది. ఈ కథలో మనకు చెప్పబడిన దానికంటే ఎక్కువ ఉంది. మీరు ఉపరితలం దాటి చూడటానికి సిద్ధంగా ఉంటే మీ ఉచిత కాపీని అది అయిపోయే ముందు డౌన్లోడ్ చేసుకోండి. ఆధునిక కాలంలో సంస్థల పట్ల విస్తృతమైన భ్రమలు ప్రత్యామ్నాయ ఆధ్యాత్మిక మార్గాలను అన్వేషించడంలో కొత్త ఆసక్తిని రేకెత్తించాయి. నాగ్ హమ్మదీ లేఖనాలు మరియు డెడ్ సీ స్క్రోల్స్ వంటి పురాతన గ్రంథాల ఆవిష్కరణ ప్రారంభ క్రైస్తవ ఆలోచన యొక్క వైవిధ్యం గురించి చర్చలకు ఆజ్యం పోసింది. ఈ రచనలు యేసు సందేశం కేంద్రీకృత అధికారాన్ని బలోపేతం చేయడం గురించి కాదు, ఆధ్యాత్మిక మరియు సామాజిక విముక్తి గురించి అని సూచిస్తున్నాయి. కఠినమైన సిద్ధాంతాలను ఆమోదించడానికి బదులుగా ఆయన వ్యక్తులు తమ స్వంత దైవిక సామర్థ్యాన్ని గుర్తించమని ప్రోత్సహించారు. ఈ దృక్పథం ఏక మత సోపానక్రమాన్ని స్థాపించడానికి తరువాత చేసిన ప్రయత్నాలకు విరుద్ధంగా ఉంది. యేసును ఆధ్యాత్మిక తిరుగుబాటుదారుడిగా భావించడం, విశ్వాసం సంస్థల ద్వారా మధ్యవర్తిత్వం వహించాలనే ఆలోచనను సవాలు చేస్తుంది. ఆయనను రాష్ట్ర శత్రువుగా ఉరితీస్తే అది ఆయన రాజకీయ మరియు మత నియంత్రణకు ప్రత్యామ్నాయాన్ని అందించినందున. ఆయన బోధనలు నైతిక బోధనకే పరిమితం కాలేదు, అవి అణచివేతను పరోక్షంగా తిరస్కరించాయి. ఆయన సందేశాన్ని నిజంగా స్వీకరించడానికి ఒకరు మతపరమైన సంప్రదాయాలను మాత్రమే కాకుండా అసమానత మరియు అణచివేతను శాశ్వతం చేసే వ్యవస్థలను కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది. చరిత్ర అంతటా అధికార నిర్మాణాలు విశ్వాసాన్ని నియంత్రణ సాధనంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాయి.
కానీ ప్రతిఘటన ఎల్లప్పుడూ సమాంతరంగా ఉద్భవించింది. తత్వవేత్త మైఖేల్ ఫౌకాల్ట్ శక్తి మరియు ప్రతిఘటన పక్కపక్కనే ఉన్నాయని వాదించారు. సంస్థాగత క్రైస్తవ మతం తరచుగా రాజకీయ పాలకులతో జతకట్టినప్పటికీ, విశ్వాసం యొక్క విముక్తి అంశాలను తిరిగి పొందేందుకు ప్రయత్నించే సంస్కరణవాద మరియు ఆధ్యాత్మిక ఉద్యమాలు ఎల్లప్పుడూ ఉన్నాయి. ఈ సమూహాలు యేసు యొక్క ప్రారంభ అనుచరుల మాదిరిగానే మతపరమైన సనాతన ధర్మం మరియు క్రమానుగత అధికారాన్ని ధిక్కరించినందుకు తరచుగా హింసను ఎదుర్కొన్నారు. ఈ సందేశం మిమ్మల్ని ఆలోచింపజేసి, అది మీతో కనెక్ట్ అయిందని మీరు భావిస్తే, దీన్ని లైక్ చేయడం, ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మరియు వ్యాఖ్యను ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే, మీరు నిజంగా మా పనికి మద్దతు ఇవ్వాలనుకుంటే మరియు విలువైన కంటెంట్ను సృష్టించడంలో మాకు సహాయం చేయాలనుకుంటే, మాకు సూపర్ ధన్యవాదాలు తెలియజేయడాన్ని పరిగణించండి. ఈ అద్భుతమైన సంఘంలో చేరండి మరియు ఏ వార్తను కోల్పోకండి. ధ్యానం మరియు అంతర్గత ఆధ్యాత్మిక అభ్యాసాలపై ఆసక్తి పునరుజ్జీవనం స్వీవిష్కరణపై పురాతన ప్రాధాన్యతను ప్రతిధ్వనిస్తుంది. చాలామంది దీనిని యేసు సందేశం యొక్క సారాంశానికి తిరిగి రావడంగా చూస్తారు, ఇది ఆచారబద్ధమైన సంప్రదాయంపై ప్రత్యక్ష అనుభవాన్ని నొక్కి చెబుతుంది. శతాబ్దాల సంస్థాగత ప్రభావంతో అతని విప్లవాత్మక పరంపర మెత్తబడి ఉంటే, దానిని తిరిగి కనుగొనడం ఆధ్యాత్మికతతో నిమగ్నమవ్వడానికి ఒక కొత్త మార్గాన్ని అందించవచ్చు. ఇది లొంగిపోవడం కంటే స్వయం ప్రతిపత్తిలో పాతుకుపోయినది.